సిటీ న్యూస్కు స్వాగతం. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సందర్శించారు. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సందర్శించారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేస్తున్న ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యంగా పోలింగ్ అనంతరం ఆయా నియోజకవర్గాల నుండి ఈవీఎంలు కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రానికి తరలించి కౌంటింగ్ కేంద్రంలో ఆయా సెగ్మెంట్ల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకు ఏర్పాట్లు చేయవలసిన మార్గాలు, రిసెప్షన్ కేంద్రాల ప్రదేశాలు కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల ప్రణాళికలు, మ్యాపులు పరిశీలించారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు అధికారులకు వివరించారు. డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, బందర్ ఆర్డీఓ ఎం వాణి, సర్వే ఏడీ మనీషా త్రిపాఠి, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, ఆర్ఎండ్బి ఈఈ శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి ఈఈ శ్రీనివాసరావు, కృష్ణా విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. విజయ కనకదుర్గాదేవి అమ్మవారి 12వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. విజయ కనకదుర్గాదేవి అమ్మవారి 12వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పోతేపల్లి జ్యువెలరీ పార్క్ వద్ద గల శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి 12వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని వేడి నైవేద్యాలు సమర్పించి పసుపాట జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంభం పోశారు. భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర్ జ్యువెలరీ పార్కులో వేంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ట జరిగి 12 సంవత్సరములు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా 12వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా శుక్రవారం నాడు 5వ తారీఖు నిర్వహించడం జరిగినది. ఈరోజు అమ్మవారికి శాంతి చేకూర్చునే నిమిత్తంగా వేడి నైవేద్యములు ఏర్పాటు చేయడం అనేది అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులందరూ కూడా వేడి నైవేద్యములు తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఉన్నారు. గుడి ఆలయ కమిటీ వారు ఆలయం తరఫున వేడి నైవేద్యాలు మరి మొక్కుబళ్ళు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అమ్మలు గన్న అమ్మ ఆది పరాశక్తి, ముగ్గురు అమ్మలు గన్న మూలపటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఈ యొక్క జ్యువెలరీ పార్కు, ఆటో నగరు, పోతేపల్లి, వివిధ ప్రాంతాల మచిలీపట్నం ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని, వారి ఇంటిల్లపాది శరీర అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు కలుగజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి. మా కమిటీ మెంబర్ల పామర్తి నాగేశ్వరరావు గారు, మట్టా నాగరాజు గారు, పామర్తి వీరబాబు గారు, కాగిత రాజేంద్ర ప్రసాద్ గారు, పనమట సత్యనారాయణ గారు, పనమట ఈశ్వరరావు గారు మరి అందరూ కూడా ఈ యొక్క ఆలయ ఈ ఉత్సవానికి పాల్గొని బ్రహ్మాండ వైభవంగా అత్యంత వైభవంగా చేశారు. కాబట్టి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని, మాకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సిరి సంపదలను అందరికీ కూడా పిల్లలందరూ కూడా చదువులన్నీ కూడా ఏర్పాటు అమ్మవారు కలగజేయాలని ప్రార్థిస్తున్నాము. జై భవాని, జై జై భవాని. నూకాలమ్మ తల్లి 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుండి ఆలయానికి భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూకాలమ్మ తల్లి సంబరంలో భక్తులు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమతో సారెనిచ్చి
మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ రోజున నూకాలం తల్లి పోతురాజు స్వామి వారి సంబరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంబరం జరుపుకుంటాం. గడప గడపకి నూకాలం తల్లి పోతురాజు స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటూ గ్రామస్తులు బిందులతో పసుపు కుంకుమ కలిపి నీళ్ళు వారపోస్తూ టెంకాయలు కొడుతూ ఈ ఒక ఆచారంగా మేము ఈ ఉల్లిపాలెం గ్రామంలో పొదేపల్లి పంచాయతీ మచిలీపట్నం మండలం ఉల్లిపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క సంబరం నూకాలమ్మ తల్లి పోతురాజు వారి సంబరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నిన్న 12 సంవత్సరాలు పునర్ప్రతిష్ఠించే అమ్మవారిని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నిన్న వార్షికోత్సవం చేసుకున్న 2000 పైన అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ ఉల్లిపాలెం గ్రామంలో ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్ళీ శ్రీరామ రాబోయే 17వ తారీఖున ఉంది. మళ్ళీ 4000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. ఈ సందర్భంగా తెలిసి జై నూకాలం తల్లి. 50వ డివిజన్ గుమస్తాల కాలనీకు చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు సమక్షంలో వైసీపీలో చేరారు. నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ గుమస్తాల కాలనీకు చెందిన 102 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు సమక్షంలో భారీ సంఖ్యలో చేరారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తనయుడు సింహాద్రి రామ్చరణ్, పేర్ని కిట్టులు శీలం నాగబాబు, సజ్జా వెంకన్న, బండి కిషోర్, సజ్జా కాటంరాజు, శీలం శ్రీనివాసులతో కలిపి మిగిలిన 96 మందిని పేరు పేరున పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరిన పలువురు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు మచిలీపట్నంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, చిటికిన నాగేశ్వరరావు, మారీడు నాగరాజు, కేసిన నాని, శీలం బాబ్జీ, జోగి చిరంజీవి, పల్లె శేఖర్, గోడవల్లి నాగరాజు, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అనే యుద్ధంలో నేను ముందరికెళ్తుంటే నా కోసం నీకు మేము బలంగా నిలబడతాం, నీకు తోడుగా మేము ఉంటామని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఒకటే, మీ అందరి అబ్బాయిగా నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఏ పనైనా ముందులుండి హక్కుగా నా దగ్గరికి వచ్చి చేయించుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపేవారు ఉండరు. మామూలుగా ఏం జరుగుతుందంటే మెడలో కండువాలు కప్పేటప్పుడు ఆ రోజు మాటలు చెప్తారు, కానీ తర్వాత ఎవడు కనపడ్డు, నువ్వు ఇంటికి వెళ్ళాక మొహం కూడా చూపిస్తారు. కానీ ఇక్కడ మా కార్యకర్తలు ఎవరినైనా మీరు అడిగి చూడండి, ఇంతకుముందు మాతో తిరుగుతున్న వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, ఏదైనా వచ్చి హక్కుగా పోటాడి పని చేయించుకుంటారు. అలాగే ఈరోజు కుటుంబంలో చేరిన మీరు కూడా అంతే హక్కుగా, అంతే ఇంట్లో వాళ్ళం అనుకుని మాతో ఉండి ఏ పని ఉన్నా న్యాయంగా చేయవలసిన పని ఏదున్నా కూడా మీరు గట్టిగా అడిగి పోటాడి చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు బలంగా మీరు మాతో నిలబడినందుకు, ఈ యుద్ధంలో అంటే కష్టంలో నిలబడిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని ప్రజలు చెప్తూ ఉంటారు. ఈరోజు యుద్ధం, ఎలక్షన్ అనే యుద్ధం కష్టంలో నా కోసం నిలబడిన మీ ఎవ్వరిని మర్చిపోబోను. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఉన్నారు, నా వయసు వాళ్ళు ఉన్నారు, నా వయసు దగ్గర వాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. నా వల్ల వీలైన ఏ సహాయంలో చేయడానికి నేను ముందులుంటానని. అలాగే ఇక్కడ మా అక్కలు, పిన్నులు, అత్తలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ మంచిగా జరిగింది. పిల్లలకి అన్నీ చదువుకునే దాంట్లో కానీ మన 45 సంవత్సరాలు మళ్ళీ ఏళ్ల స్థానాలు కానీ మళ్ళీ అమ్మఒడి కానీ అన్నీ మనకు మంచిగా జరిగింది. పింఛనీ కానీ ఇంటికి వచ్చే ఇచ్చారు. బియ్యం కూడా స్టోర్లు కూడా ఉండకుండా ఇళ్ళకే వచ్చి ఇచ్చారు. మనకు అంతా మంచిగా జరిగింది. మళ్ళీ జగన్ రావాలి, మనందరికీ మళ్ళీ అంత మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా జరిగింది. పింఛనీ కూడా, మన రేషన్ కూడా అన్ని ఇంటికే తీసుకొచ్చారు. మళ్ళీ వాలంటరీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ అవసరం వచ్చినాయి కానీ పథకాలు బట్టి కానీ ఏదైనా కానీ బాగానే వచ్చి అన్నీ సెలక్షన్ చేసుకుని మొత్తం పేపర్లే కానీ ఏమైనా కానీ మొత్తం తీసుకెళ్లారు. మొత్తం ఆన్లైన్ పెట్టారు వాలంటీర్లు. సచివాలయం కూడా బాగానే జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి అమ్మఒడి ఒకటి, మామూలుగా రైతులకే కానీ ఏదైనా కానీ అంతా జగన్ మంచిగా చేశాడు. అందుకని నా ఓటు జగన్కే వేస్తా. ఎన్నికల నేపథ్యంలో 39వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ప్రచారం చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని 39వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందకపోవడమే మృతికి కారణమని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, బీజేపీ నాయకుడు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నాయకులు కట్ట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, ఈ అరాచక ప్రభుత్వం పోవాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ఎవరి నోటైనా ఇదే నినాదం కనబడతా ఉంది. విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి దాని మీద ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా మరి నేను ఇక్కడి నుంచి ఉన్నాం కాబట్టి అఖండ ఘన విజయం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఇవాళ నీళ్ళకి కటకట రాడిపోతూ ఉన్నారు. నిజంగా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వచ్చే నీళ్ళు కూడా పచ్చగా వస్తున్నాయి అన్నారు. దీనికి కారణం ఏంటా అని చెప్పి మేము చూస్తే, బోర్లేసి ఆ బోర్ వాటర్ని ఇవాళ ట్యాంకుల్లో నింపుతూ ఉన్నారు. ఏంది ఇది అన్యాయం? ఇవాళ ప్రజా అవసరాలని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం చేతకానితనం ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఇది పాలకుల చేతకానితనం. ప్రభుత్వ అధికారులతో చేయించలేకపోవడం పాలకుల చేతకానితనమే. పేరు నాని గారు కౌరులు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో. 39వ వార్డులో మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆడబిడ్డలు మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆవేదన చెప్తున్నారు. అయ్యా, మాకు నీళ్ళు రావట్లేదు, రాష్ట్రం అప్పులైపోయింది, మీరు తొందరగా రండి, మా యొక్క ఆలోచనలు అర్థం చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతున్నారు. నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం మాకెందుకు, రాష్ట్రం అప్పులు చేసిన ప్రభుత్వం మాకెందుకు అని డ్రైనేజీలు పూర్తి అయిపోయినటువంటి ఇక్కడ నాయకుడు పేరు నాని గారు మాకు అక్కర్లేదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అప్పులు అయిపోయినప్పుడు మనందరి బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని దింపాలి. నీ అంత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఇక్కడ నీ అంత పేరు నాని గారిని కూడా ఇంటికి పంపించడం మనందరి బాధ్యత అని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 39వ డివిజన్లో కూడా ప్రచారం ఇంటింటికి చేయడం జరిగింది. ప్రజలంతా కూడా ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అనేక అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. మహిళలు మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు విషయం తెలియజేస్తున్నారు. మడ్డి నీళ్ళు వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ప్రతి ఏటా ఇళ్ల పన్నులు పెంచి నడ్డు వేరుస్తున్నారని చెప్పి, చెత్త పన్ను వేసి ఇబ్బంది పెడుతున్నారని, బందర్ యొక్క అభివృద్ధి, బందర్ ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటున్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరు అర్థమైంది. ఈ ప్రభుత్వాన్ని సాగరంపడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటు రవీంద్ర గారు కానీ, బాలశౌరి గారు కానీ, రామకృష్ణ గారు కానీ మేమంతా కూడా ఖచ్చితంగా ఉండి మీ అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు అందేటట్టుగా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.